మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు 3 టేస్టీ రెసిపీస్ చూసేసాము. సో మరి జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒక సీజనల్ డ్రింక్ చేస్తున్నాను, షర్బత్. వావ్, షర్బత్, మ్యాంగో షర్బత్. అదే లెమన్ షర్బత్ అనబోతున్నాను. సో సీజనల్ అన్నాను కదా. సీజనల్ అంటే షర్బత్ అనేది కూడా సీజనల్ గా తాగేది కదా. నేను సీజనల్ గా దొరికే దాంతోనే చేస్తాను మ్యాంగోతో. ఓ సూపర్. ఓకే, మరి మ్యాంగో షర్బత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మ్యాంగో షర్బత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మామిడికాయలు 2, పుదీనా కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నల్లుప్పు చిటికెడు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, బెల్లం తురుము 1/2 కప్పు. ఓకే, మరి మ్యాంగో షర్బత్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓ పచ్చి మామిడికాయలా? ఎస్. సో పండు వాటితో కూడా చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఏంటంటే కొంచెం ఆ పులుపు కూడా యాడ్ అవుతుంది మనకి. అంటే కొంచెం మనకి ఆ నిమ్మకాయ అదే డిఫరెంట్ పులుపు ఉంటుంది కదా, ఆ టైప్ లో ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు. సో ఇది ఏంటి ఉడికించేసారా? ఉడికించేసుకున్నాం. సో ఉట్టి పచ్చి మామిడికాయ గుజ్జు తీసుకుంటే అట్లా బాగోదా రాజు గారు? కొంచెం పులుపు అనేది కొంచెం ఓవర్ గా ఉంటుందండి. ఓ, సో అది తగ్గించడానికి కొంచెం ఉడికించుకుంటే మనకు బాగుంటుంది. ఓకే ఓకే. సో ఈ గుజ్జు అంతా తీసేసుకోవాలి. ఓకే, సో ఇది ఇట్లా మనకి పిసికేస్తే మనకి పేస్ట్ అయిపోతుంది కదా, వచ్చేస్తుంది. అంత ఎక్కువ కష్టపడలేదంటే జస్ట్ ఇలా మనం గట్టిగా చేస్తే మన వేళ్ళ మధ్యలోంచి సో ఆ గుజ్జు అంతా మనకు బయటకు వచ్చేస్తుంది. ఉడికించేటప్పుడు ఏమైనా ఘాట్లు ఏమైనా పెట్టాలి రాజు గారు, లేకపోతే చిన్న ఘాట్లు పెడితే బాగుంటుందండి. ఓకే. సో పచ్చి తీసుకుంటే ఏంటంటే కొంచెం పుదీనా అది 2 కలిపేసి కొంచెం మిక్సీ పట్టేసుకుంటే కొంచెం అల్లం కావాల్సి అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో లైట్గా. కొంచెం అలా మిక్సీ చేసేస్తే వీటితో కొంచెం బ్లెండ్ అవుతుంది అది. ఓకే ఓకే. సో ఆ పులుపు అనేది కూడా కొంచెం తగ్గుతుంది పచ్చి దాంతో తీసుకుంటే. ఓకే ఓకే. సో వాటర్ ఇస్తారా? సో ఇది కూడా మనము కొంచెం ఆ వాటర్ అది మిక్స్ చేసినాక ఆ పులుపు అది ఎంత ఉందో చూసి దాన్ని బట్టి కలుపుకోలేము కదా. అంటే మరి నీళ్ళు ఎక్కువైపోయినా కొంచెం మనకి ఆ మ్యాంగో ఫ్లేవర్ అది తగ్గిపోతుంది మళ్ళీ. అందుకే ఇక్కడ అంటే 2 తీసుకున్నాను నేను. బట్టి మనం పులుపు అనేది అది ఉన్నప్పుడు కొంచెం సో పులుపు చూసుకోవాలి ముందు. మనం ఉడికించే ముందు మామిడికాయలు మనకి ఎంత పులుపు ఉన్నాయో చూసుకుంటే సో దాంట్లో వాటర్ క్వాంటిటీ మనం ఎంత యాడ్ చేసుకోవచ్చు అనేది మనకి తెలుస్తుంది. సో ఇది పంచదారతో చేసుకోవచ్చు లేదా బెల్లం కొంచెం బాగుండాలనుకుంటే బెల్లంతో చేసుకోవచ్చు. సో బెల్లం ఆప్షన్ ఉందంటే మోస్ట్లీ చాలా మంది బెల్లమే ప్రిఫర్ చేస్తారు కదా, ఎందుకంటే హెల్దీగా ఉంటుంది అండ్ బెల్లం కూడా కొంచెం మనకి చలవగానే ఉంటుంది కదా ఈ సమ్మర్లో. సో బెల్లం కొంచెం బాగా కరిగిపోవాలి. సో చూడాకన్నా మనం ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకొంచెం మనం లూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ని బట్టి కొద్దిగా ఆ పులుపు తీపి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఓకే ఓకే. సో మీరు అది మిక్స్ చేసేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. చేతులు మృదువుగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. ఏం లేదండి, రోజ్ వాటర్లో కొద్దిగా గ్లిజరిన్ కలుపుకుని చేతులకు రాసుకుని ఒక 1 అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు కనుక చేస్తూ ఉన్నట్లయితే చేతులు మృదువుగా ఉంటాయి. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, అప్పటికప్పుడు ఇంకొంచెం మనం ఫ్రెష్గా వేయించేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కొద్దిగా ఉప్పు, కొంచెం నల్లుప్పు, సన్నగా తరిగిన పుదీనా లేదా పుదీనా పేస్ట్ లా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్, సో ఇంకా దీనికి మనకి స్టవ్తో ఏం పని లేదనమాట. అంటే ముందు వాడతాం స్టవ్ అవి ఉడికించుకోవడానికి, మామిడికాయ ఉడికించుకోవడానికి అక్కడ కొంచెం అవసరం పడుతుంది. సో దాని తర్వాత అది ఒకసారి ఉడికిన తర్వాత ఇంకా మనం ఎక్కడైనా కూర్చొని ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు అక్కడక్కడ ఈ మామిడి పండుగ గుజ్జుది కొంచెం అలా ముక్కలు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో అవి కూడా లేకుండా ఉండాలంటే ఇవన్నీ మనం జీలకర్ర పొడి ఉప్పు వేసుకుంటే ముందే
వడగట్టేసుకొని ఆ తర్వాత ఇవన్నీ యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే క్లియర్గా ఉంటుంది సో ఆ పీచ్ అది లేకుండా. పీచ్ అది లేకుండా. సో అప్పుడు మనం ఈ పుదీనా కూడా పేస్ట్లానే యాడ్ చేసుకోవాలి. సో దీంతో పాటుగా కావాల్సి అంటే హాఫ్ మనం ఈ షర్బత్ వేసేసుకొని స్వీట్ని కొంచెం ఎక్కువ పెంచేసుకొని సో దాంట్లో మిగతాది కొంచెం సోడా వాటర్ కలిపేసి తీసుకుంటే కూడా కొంచెం మొయిటోలా ఉంటుంది. yes అంటే అలా కూడా చేసేసుకోవచ్చు మనం. ఓకే ఓకే. స్పూన్ ఇస్తారా? సో ఇంకొంచెం చలువ అది కావాలనుకుంటే సబ్జా గింజలు కూడా కొన్ని అలా పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. అవేం పెద్ద టేస్ట్ తో సంబంధం లేదు. దేంట్లో వేస్తే దాంట్లో ఈజీగా అది కలిసిపోతుంది. అది ఉడికించడం వల్ల అనుకున్నా కదా కొంచెం లైట్ థిక్నెస్ అనేది కూడా వచ్చింది, గుజ్జులా వస్తుంది. ఓకే ఓకే. సో మ్యాంగో షర్బత్ రెడీ. కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు? పైనాపిల్ తో టాటాయిస్ చేస్తున్నాను. ఓ సో దీన్ని హాఫ్ గా కట్ చేస్తున్నాండి. ఒక దాంట్లో మనం 2 చేసుకోవచ్చు. ఓకే. దీనికి అప్పుడు ఇంక పైన స్కిన్ కి అట్లా డిజైన్ ఏం వేయాల్సిన పని ఉండదు కదా? కొంచెం న్యాచురల్ గా అలాగే ఉంటుంది. ఓకే. ఇది మొత్తం డిప్ వచ్చేస్తుంది మనకి. సో దీనికి లెగ్స్ అలాగే హెడ్ యాడ్ చేసేస్తే మనకి రెడీ అయిపోతుంది. సో దాని కొరకు బ్రింజాల్ తీసుకున్నాను. ఓకే. సో ఇవి లెగ్స్ అండి. మధ్యలోంచి కొంచెం సీడ్ పార్ట్ తీసేస్తే కొద్దిగా ఫ్లాట్గా అవుతుంది. హెడ్ కూడా వచ్చేసి కొంచెం ఇలా స్లాండ్గా కట్ చేస్తున్నాను, పైకి చూస్తున్నట్టుగా. సో ముందు ఇలా దీన్ని తిరిగేసి బ్లాక్ మనకు కిందికి పెట్టేస్తే అక్కడ మనం తిరిగేసి పెట్టినప్పుడు పైకి వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో ఇది ఇక్కడ హెడ్ వచ్చేస్తుంది. సో ఫిక్స్ చేసే ముందు ఇక్కడ నోరు ఓపెన్ చేసుకుంటున్నాం. సో దీన్ని టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సో ఐస్ ఎక్కడైతే వస్తాయో అక్కడ చిన్నగా అలా సో మిగిలిపోయినది ఇక్కడ టైల్ లా వస్తుంది. ఓకే ఓకే. షర్బత్ కి మ్యాచింగ్ టాటాయిస్. yes సూపర్. ఓకే, మరి మ్యాంగో షర్బత్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో షర్బత్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన మామిడికాయల పైపొట్టు తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మామిడికాయ గుజ్జు, బెల్లం తురుము, జీలకర్ర పొడి, ఉప్పు, నల్లుప్పు, పుదీనా, ఐస్ క్యూబ్స్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో షర్బత్ రెడీ. ఓకే, మరి మ్యాంగో షర్బత్ తయారీ విధానం చూసారు కదా. తీసుకుని రాజు గారు, చక్కగా ఆకులన్నీ పైకి చేరాయి. ఎస్. తీయగా కొంచెం పుల్ల పుల్లగా, నల్లుప్పు కూడా అది యాడ్ చేస్తాం, జీలకర్ర పొడి. అది అంటే ఆ నల్లుప్పు స్మెల్ కూడా చాలా బాగా తెలుస్తుంది కదా ఇది మనం టేస్ట్ చేసేటప్పుడు. చాలా బాగుంది. అంటే యాక్చువల్గా మనం పచ్చిమామిడికాయ యాడ్ చేసుకున్నా దానికి ఆ బెల్లం కాంబినేషన్ అదంతా సెట్ అయ్యి ఒక మంచి స్వీట్ మ్యాంగో టైప్ లో టేస్ట్ అనేది. సో ఇక్కడ చెప్పాం కదా, బెల్లం లేకపోతే మనకి పంచదారతోనే చేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది.
బెల్లంతో అంటే మనం ఇలాంటి జ్యూస్లు కానీ ఏదైనా స్వీట్ ఐటమ్ చేసుకున్నా డిఫరెంట్, దానికి కూడా కొంచెం పర్టికులర్. కానీ బెల్లం కూడా చాలా బాగా బ్లెండ్ అయిపోయింది యాక్చువల్గా. అవునండి. అండ్ మిగతా జీలకర్ర పొడి, ఈ పుదీనా ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ లా ఉన్నాయి. హ్యాపీగా ఇలా చల్లగానే సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది, ఎంజాయ్ చేసి తాగొచ్చు. యా, అండ్ ఇంకా సమ్మర్ లో ఆబ్వియస్లీ కొంచెం ఇలా చల్లవంటే ఎన్ని గ్లాసులైనా కూడా అలా వెళ్ళిపోతాయి కదా. సో హ్యాపీగా చేసి పెట్టేసుకుంటే డేలో అలా తాగుతూ ఉండొచ్చు. చాలా టేస్టీగా ఉంది రాజు. థాంక్యూ. మంచి ఐడియా యాక్చువల్లీ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది మ్యాంగో షర్బత్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. చిట్కా చిన్నదే కావచ్చు, కానీ దాన్ని ఫాలో అవడం వల్ల దానివల్ల వచ్చే ఉపయోగం మాత్రం బాగుంటుంది, పెద్దదిగా ఉంటుంది. అది ఎలా అంటారా? కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని గోరువెచ్చగా చేసుకుని చేతి వేళ్ల చుట్టూ మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే చేతి వేళ్ళు అక్కడ ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా మృదువుగా తయారవుతుంది.